అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓ మహాగణాధిపతయే నమ. నమస్కారం అండి. యాదాద్రి చోటుపల్లి ఉన్నటువంటి అమ్మా నాన్న నదల శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మతిస్తంభులైనటువంటి యొక్క 600 మంది అనాథలకు ఆ భగ్గులకు ఈ రోజు అనగా స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరము ఫాల్గుణ మాసము పుణ్యతిథి పుణ్యనక్షత్రము 31/3/2024న కనకాల గుంటూరు జిల్లా వాస్తవ్యులు మునిరాజస గోత్రోద్భవశిలో కీర్తి శిష్యులు బాలాజీ వెంకట నారాయణ గారి యొక్క వర్ధంతి సందర్భముగా ఈ యొక్క అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్న వారు భానుమూర్తి గారు, అమ్మ రామకుమారి గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కావున మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో పాటు ఈ యొక్క అనాథల ఆశీస్సులు కూడా మీపై ఎల్లవెల్లలా వెన్నంటి ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కీర్తి శిష్యులు బాలాజీ వెంకట నారాయణ గారి యొక్క వర్ధంతి సందర్భముగా వారి యొక్క ఆత్మశాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ భానుమూర్తి గారు, అమ్మ రామకుమారి గారు అందిస్తున్నటువంటి ఈ యొక్క అల్పాహార కార్యక్రమాన్ని వారే స్వహస్తమ చేత అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. అల్పాహారదాత సుఖీ భవ, అల్పాహారదాత సుఖీ భవ, అల్పాహారదాత సుఖీ భవ. అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించండి. నమస్కారం, నా పేరు భానుమూర్తి. నేను గుంటూరు జిల్లా నుంచి వచ్చాను. నేను ఇక్కడ చౌటుప్పల్లో ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను.
నాకు ఈ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం ఉన్నదని చెప్పేసి మా సహోద్యోగుల ద్వారా తెలిసింది. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈ సంస్థ యొక్క ఫౌండర్ బాగా తన స్వశక్తుల దాతల సహకారంతో ఈ మతిస్థిమితం లేనటువంటి వ్యక్తులకు వారికి నీడ కోసం ఇవి బహుళ అంతస్తుల బిల్డింగ్ను కట్టి ఉన్నారు. మరియు వారికి ఆహార సదుపాయాలు, వైద్యం మొదలగునవి అందించుచున్నారు. నా యొక్క శక్తి మేరకు నేను ఈ దినము అల్పాహారం అందించి ఉన్నాను. ఇట్లానే భవిష్యత్తులో నా సాయశక్తులా ప్రయత్నిస్తానని తెలియజేస్తున్నాను. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసులు. మేము దివిస్ కంపెనీ ల్యాబొరేటరీలో పనిచేస్తున్నాము. మా ఫ్రెండ్ భానుమూర్తి గారి వాళ్ళ నాన్నగారి సంవత్సరికం సందర్భంగా టిఫిన్ అరేంజ్ చేసినందువలన మేము ఇక్కడికి రావడం జరిగినది. ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని వీళ్ళు స్వీకరించడం కానీ, అక్కడ శివాలయంలో పూజలు పునస్కారాలు ఇవన్నీ చేయించిన తర్వాత ఇక్కడ అనాథలకి టిఫిన్ సౌకర్యము మా ద్వారా వాళ్ళకి ఇప్పించడం వలన మేము గర్వంగా ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్డింగు సౌకర్యాలు కానీ, ఇక్కడ అనాథలకు ఇల్లు ఏర్పాటు చేసిన సౌకర్యాలు కానీ బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. బాగా మెయింటైన్ చేయడం అంటే చాలా అదృష్టం, చాలా కష్టపడాలి. ఈ కష్టం ఎవరో తప్పితే చేయలేరు. ఈ మేనేజ్మెంట్ మొత్తానికి నా హృదయపూర్వక నమస్కారం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.